రక్షణే మన పోరాటం. న్యాయవాదుల రక్షణ. న్యాయవాది, యువ న్యాయవాది స్వప్న హత్య అనేటువంటిది నిన్న అమానుషమైనటువంటి అతిదారుణమైనటువంటి సంఘటనగా మేము దాన్ని తీవ్రంగా బార్ అసోసియేషన్, వరంగల్ బార్ అసోసియేషన్ పక్షాన, హనంకొండ బార్ అసోసియేషన్, ఇరు బార్ అసోసియేషన్ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేపట్టి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా న్యాయవాదులపై జరుగుతున్నటువంటి దాడులు అనేటువంటిది కేవలం ఒక వ్యక్తిగత దాడిగా కాకుండా న్యాయ వ్యవస్థపై జరిగేటువంటి దాడిగా దీన్ని అభివర్ణించాల్సింది. న్యాయ వ్యవస్థలో ఇవాళ న్యాయవాదులు తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి ఈ యొక్క యోధులను ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వం వెంటనే రక్షణ చట్టాన్ని అమలు చేసి న్యాయవాదుల యొక్క భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ యువ న్యాయవాది, ఒక మహిళా న్యాయవాది స్వప్న హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆ బాధితుల పక్షాన వారి యొక్క తల్లికి కానీ ఆమె యొక్క సహచరులందరూ కూడా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ భద్రతను కూడా ఈ యొక్క ప్రభుత్వమే చేయాలని చెప్పేసి, కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ దోషులకు, ఎవరైతే స్వప్నను హత్య చేసినటువంటి దోషులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించాలి. దానికోసం వెంటనే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేసి త్వరితగతినటువంటి న్యాయం అందించాలి. ఆ యొక్క బాధితులకు కూడా ఈ యొక్క ప్రభుత్వం వారిని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. వారి పక్షాన మొత్తం యావత్ రాష్ట్ర న్యాయవాదులందరూ కూడా ఐక్యంగా ఇవాళ తీవ్రమైనటువంటి స్వరాలతో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మా యొక్క నిరసన ఏదైతే ఉందో ఇవాళ రక్షణ చట్టం అనేటువంటిది, ఈ రక్షణ చట్టం ఈ రోజు నిరసనతో ఆగకుండా మేము తర్వాత కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పేసి ఐక్య కార్యాచరణ ప్రకటించి న్యాయవాదుల రక్షణ చట్టం భద్రత వచ్చేంత వరకు కూడా మేము అవిశ్రాంతంగా ఈ పోరాటాన్ని ఆపకుండా చేస్తామని చెప్పేసి మేము